సామర్లకోట వేతలపాలెం రామకృష్ణ మందిరంలో పిల్లలతో ఇలా సరదాగా ఎవరు పండుగ ఎవరు తింటాడు ఫ్రీగా వచ్చి బాగా తింటుంటారు చాలా మంది. లడ్డు ప్రసాదం పెట్టినప్పుడు తమ్ముడి ఈ రెండు చేతులు లడ్డూలు చేపలేసుకుంటున్నాడు. ఇంకో లడ్డు అవుతుంది ఇది ఎవరికి అంటే నానమ్మ నాన్న మన కామెడీ చేసిన నేను ఇలాగనే ఒక బస్తీలోకి వెళ్ళి ఒక గల్లీలోకి వెళ్ళి ఒక కాలనీలోకి వెళ్ళి చదువుకొని వచ్చింది. మా అమ్మ అహల్యాదేవి, మా అమ్మ పేరు అహల్య, మా నాన్నగారు శంకర్. వాళ్ళతో పాటు పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఒక మంచి కార్యక్రమం చేపిస్తా అని నాతో అన్నాడు. ఇది మంచి కార్యక్రమం కాదు, మీ అందరినీ కలిసి అదృష్టం నాకు కల్పించినందుకు మన గురువు గారి కోసం ఒకసారి గట్టిగా చెప్పాలి. మీరు ఏది అవ్వాలనుకున్నా, మీరు ఏది అవ్వాలనుకున్నా 10th క్లాస్ వరకు మీకు ఒక డిసిప్లిన్, ఒక చదువు, ఒక డిజైన్ ఏదైతే డిజైన్ అవుతుందో అక్కడి నుంచి మాత్రమే స్టార్ట్ అవుతుంది. 10th క్లాస్ వరకు పెద్దోళ్ళు చెప్పినట్టుగానే 10th క్లాస్ వరకు పెద్దోళ్ళు చెప్పింది విన్న తర్వాత 10th క్లాస్ తర్వాత మీ మైండ్ కన్నా మీ మనసు చెప్పింది నాది. ఎప్పుడైనా కానీ ఏది చేయాలనుకున్నా కూడా అవసరం చేయాలనిపించిన, తప్పు చేయాలనిపించిన, ఏది చేయాలనుకున్నా, ఏది ఫ్రెండ్స్ బలవంతం చేసినా ఇది అవసరమా మనకు, ఇప్పుడు అవసరమా మనకు అని ఆలోచించుకొని ముందుకెళ్ళాలి. మన అమ్మా నాన్నకు గొప్ప పేరు తెప్పిన పేరు పర్లేదు, కానీ మన అమ్మా నాన్నలకు చెడ్డ పేరు తెచ్చే పని నేను చెయ్యాలనుకున్నట్టు తప్పకపోతుంది. రామకృష్ణ మఠంలో పేద విద్యార్థులకు ఉచిత విద్య, అల్పాహారం ఏర్పాటు చేసే ఒక మంచి కార్యక్రమానికి తీసుకెళ్లిన కందుల వెంకటేశ్వర్ల గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒక అద్భుతమైన అనుభూతిని నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.